subscribe to my channel. And also press this bell icon. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. Today we discuss about second lesson, 7th class, second lesson, C.V. Raman, the Pride of India. C.V. Raman, the Pride of India. Okay, look at the pictures first. First picture, APJ Abdul Kalam, Dr. APJ Abdul Kalam. Next, C.V. Raman. Next, Srinivas Ramanujan. Next picture is third picture, Srinivas Ramanujan. And next fourth picture is Albert Einstein. Next fifth, Isaac Newton. Next sixth, Alexander Fleming. Okay. First question, can you name these scientists? Can you name these scientists? And next second question, tell your class what you know about them. Are scientists special people? How? Next fourth question, do you want to be a scientist? Why? First question చూడండి, can you name these scientists? ఇక్కడ ఉన్న పిక్చర్స్ సైంటిస్ట్స్ నేమ్ చెప్పగలరా మీరు అనేసి అడుగుతున్నారు. నెక్స్ట్, టెల్ యువర్ క్లాస్ వాట్ యు నో అబౌట్ దెమ్. అయితే ఒక పిక్చర్స్ గురించి క్లాస్లో వినండి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్, ఆర్ సైంటిస్ట్స్ స్పెషల్ పీపుల్? హౌ? యొక్క సైంటిస్ట్స్ స్పెషల్ పీపులా, ఎందుకు అని అడుగుతున్నారు. నెక్స్ట్, డూ యూ వాంట్ టు బి ఎ సైంటిస్ట్? వై? నువ్వు సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నావా, ఎందుకు? నెక్స్ట్, హౌ మెనీ దెమ్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్. అయితే ఎంతమంది నోబెల్ ప్రైజ్ రిసీవ్ చేసుకున్నారు అనేది. సిక్స్త్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ దట్ రిసీవ్డ్ దట్ నోబెల్ ప్రైజ్. ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ ఎవరు, అలాగే ఫస్ట్ నోబెల్ ప్రైజ్ తీసుకున్నది ఎవరు అనేసి అడుగుతున్నారు. ఈ లెసన్లో మనం చూద్దాం ఎవరు తీసుకున్నారో ఫస్ట్. ఓకేనా? ఓకే, లిజన్. On the busy Bowbazar street in Calcutta, there was an old building. బిజీ బౌబజార్ స్ట్రీట్ ఇన్ కల్కత్తా. కల్కత్తాలో ఒక బిజీ బౌబజార్ స్ట్రీట్ ఉండేదంట. అంటే బిజీగా ఉన్న బౌబజార్ స్ట్రీట్ ఒక వీధి ఉండేదంట. దెర్ వాజ్ అన్ ఓల్డ్ బిల్డింగ్. అక్కడ ఏం ఉండేదంట, ఒక ఓల్డ్ బిల్డింగ్ అంటే పాత పడిపోయిన ఒక బిల్డింగ్ ఉండేదంట. ఇట్ వాజ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్. అదేంటంట, ఒక పాతబడిన బిల్డింగ్ ఏంటంట, ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్. అంటే ప్రీవియస్ అక్కడ సైంటిస్ట్స్ అందరూ రీసెర్చ్ చేసేవారు అనమాట ఆ యొక్క ప్లేస్లో, ఆ యొక్క బిల్డింగ్లో. ఓకేనా? నెక్స్ట్, ఇన్ డిసెంబర్ ఆన్ ఫైన్ ఈవినింగ్ ఇన్ 1927 దేర్ వాజ్ మచ్ ఎక్సైట్మెంట్ ఇన్ వన్ ఆఫ్ ఇట్ ల్యాబొరేటరీస్. అయితే ఇన్ డిసెంబర్ 1 ఫైన్ ఈవినింగ్ అంటే ఒక రోజు సాయంత్రం అందులో ఉన్న ఒక అతను ల్యాబొరేటరీ అని, అంటే ఒక అతను ల్యాబ్ పరిశోధన చేస్తారు కదా, అందులో ఒక ల్యాబొరేటరీ అని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారంట. ఎందుకో చూద్దాం. ఎప్పుడు ఎక్సైట్మెంట్తో ఉన్నారంట, 1927లో ఎక్సైట్మెంట్గా ఉన్నారంట. అండ్ నెక్స్ట్, Chandrasekhar Venkatraman was showing a visitor some of his instruments when a young man, K.S. Krishnan, rushed in and announced Professor Compton has won the Nobel Prize. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క లెసన్ ఎవరి గురించి, సివి రామన్ గురించే కదా మనం చెప్పుకుంటున్నాం కదా. అక్కడ సివి రామన్ అతను ఏం చేస్తున్నారంట, ఒక ఓల్డ్ బిల్డింగ్లో రీసెర్చ్ చేస్తారు కదా, అతను సైంటిస్ట్ అనమాట. సివి రామన్ అతను సైంటిస్ట్ అనమాట. అక్కడ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక అతనికి తన ఇన్స్ట్రుమెంట్స్ చూపిస్తున్నట్టు, తన ఒక వస్తువులు ఇన్స్ట్రుమెంట్స్ వేరే అతనికి చూపిస్తుండగా ఎవరు, కేఎస్ కృష్ణన్ రష్డ్ అంటే రష్డ్ మీన్స్ పరిగెట్టుకుంటూ అనౌన్స్ చేశారంటే, ఏమని అనౌన్స్ చేశారు, ప్రొఫెసర్ కాంప్టన్ హ్యాస్ వన్ ద నోబెల్ ప్రైజ్. అంటే అందరికీ చెప్తున్నారనమాట, పరిగెట్టుకుంటూ వచ్చి ఏం చెప్తున్నారు, ప్రొఫెసర్ కాంప్టన్ వాజ్ నోబెల్ ప్రైజ్. అంటే కాంప్టన్ అన్న ఒక అతను
నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారంట. ఎవరు? నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారంట. రామన్ వాజ్ ఈక్వల్లీ డిలైటెడ్. ఎక్సలెంట్ న్యూస్, he said, smiling at the visitors, and then he was lost in thought. అయితే రామన్ వాళ్ళతో పాటు ల్యాబొరేటరీస్తో సమానంగా సివి రామన్ కూడా వాళ్ళతో వర్క్ చేసేవారు కదా. అతను ఏమన్నారంట, ఎక్సలెంట్ న్యూస్, చాలా మంచి విషయం చెప్పావు అనేసి నవ్వుతాని అతను ఒక విషయంలోకి అలా జారుకున్నారంట. ఎందుకని అలాగా? బట్ లుక్ హియర్ కృష్ణన్, ఇటు చూడు కృష్ణన్ ఒకసారి, he said turning to the young man. అయితే ఒక యంగ్ మ్యాన్ మరి పిలిచారు కదా సివి రామన్, ఒక కృష్ణన్ అతను పిలిచారు కదా, ఒక యంగ్ మ్యాన్ సివి రామన్ వైపు చూసారంట. If this Compton effect is true, X-rays it must be true of light too. అయితే ఇక కాంప్టన్ ఎఫెక్ట్ రేస్ అనేది నిజమైతే లైట్ రేస్లో కూడా మన ఒక రీసెర్చ్ అనేది నిజమవుతుంది కదా అనేసి సివి రామన్ ఒక కృష్ణన్ అనే అతనితో చెప్తున్నారంట. A few years earlier, A.H. Compton has shown the nature of X-rays changes when passed through matter. The change was dependent kind of matter. This effect was called Compton effect. అయితే ఎక్స్రేస్ ఏదైనా ఒక మ్యాటర్ అంటే అక్కడ చెప్తున్నారన్నమాట, ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటి? ఎక్స్రేస్ ఏదైనా ఒక మ్యాటర్ ద్వారా ప్రయాణించినప్పుడు వాటి యొక్క నేచర్ ఎలా చేంజ్ అవుతుందంట, వాటి యొక్క నేచర్ అనేది చేంజ్ అవుతుందంట. ఎందుకు అలా చేంజ్ అవడాన్ని ఏమంటారంట? కాంప్టన్ ఎఫెక్ట్ అని. ఇప్పుడు ఒక అతను కాంప్టన్ ఎఫెక్ట్ అని చెప్పారు కదా, ఎఫెక్ట్ అని చెప్పారు కదా. అయితే ఈ యొక్క సివి రామన్ ఆలోచిస్తున్నారు ఏంటి, ఎక్స్రేస్ నుంచి ఏదైనా ఒక మ్యాటర్ ప్రయాణించినప్పుడు వాటి యొక్క నేచర్ చేంజ్ అవుతుంది కదా, అయితే ఈ యొక్క కైండ్ ఆఫ్ మ్యాటర్ ఈ ఎఫెక్ట్ కూడా ఎందుకు చేంజ్ అవ్వదు అనేసి సివి రామన్ అనుకుంటున్నారంట. Could light also change its nature when passed through a transparent medium? That was the question that Raman asked himself. అయితే ఏదైనా ఒక మ్యాటర్ని లైట్ గుండా ట్రాన్స్పరెంట్ మీడియం గుండా పాస్ అయినప్పుడు ఈ లైట్ కూడా పాస్ అవ్వాలి కదా అని తనలో తాను సివి రామన్ క్వశ్చన్ వేసుకున్నారంట తనలో తాను. For 5 years he had been doing research in optics, the science of light. No sophisticated equipment was available in the laboratory, but Raman was confident that he could find the answer with some modifications in his equipment. Sophisticated చూడండి, sophisticated means advanced and capable. Advanced and capable. అయినా అక్కడ ఏం చెప్తున్నారంట, లైట్ గుండా ఏదైనా ఒక మ్యాటర్ పాస్ అయినప్పుడు ట్రాన్స్పరెంట్ మీడియం గుండా లైట్ కూడా దాని నేచర్ చేంజ్ అవుతుందని చెప్పారు కదా అనేసి అతను డౌట్ పడ్డారు కదా. అయితే లైట్ మీద ప్రయోగించినప్పుడు అతనికి సరిపడినంటువంటి ఎక్విప్మెంట్ అతని దగ్గర లేదంట. అతను ఏదైతే దేని మీద అయితే రీసెర్చ్ చేస్తున్నారో ఆ యొక్క సివి రామన్, అతని దగ్గర సరిపడినటువంటి ఎక్విప్మెంట్ లేదంట. అంటే వస్తువులు అతను చేయడానికి అక్కడ వస్తువులు లేవంట అతని దగ్గర. అయితే అతను ఏమనుకున్నారంట, ఈ వస్తువులు లేకపోతే ఏమైంది, నేను నాకు నమ్మకం, నేను ఏదైనా దేంతోనే నేను చేయగలను అనేసి నేను ఎలా అయినా ఒక 5 yearsలో నేను ఎలా అయినా రెడీ చేయాలని తనకు చాలా కాన్ఫిడెంట్గా సివి రామన్ ఉన్నారంట. నెక్స్ట్ 4 months later, on March 16, 1928, Raman announced his discovery of new radiation. అయితే 4 months later, 4 months అయిపోయిన తర్వాత మార్చ్ ఆన్ ఎప్పుడు, ఆన్ మార్చ్ 16th, ఎప్పుడు 1928 మార్చ్ 16th 1928లో అతను రామన్ ఏమని అనౌన్స్ చేశారంట, ఏమని అనౌన్స్ చేశారు, న్యూ రేడియేషన్ గురించి అనౌన్స్ చేశారంట. నేను ఎలా అయినా నేను కనిపెడతానని అనుకున్నారు కదా, అంటే తన దగ్గర ఎక్విప్మెంట్ లేకపోయినా నేను కనిపెడతానని అతని దగ్గర కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మరి ఎలాగైనా చేయగలరు కదా. నేను చదవాలి అని నేను అనుకున్నప్పుడు నేను చదవగలను కదా, చదవలేను అనేసి ఆ క్వశ్చన్ అక్కడ పట్టుకుని పెట్టేశాను అనుకుని చదవగలను నేను చేయలేను. కాబట్టి అతను కూడా కాన్ఫిడెంట్తో ఆ యొక్క పని సక్రమంగా చేశారు కాబట్టి ఆ యొక్క అతను ఎక్స్పెరిమెంట్ అనేది వచ్చింది. అయితే ఎప్పుడు వచ్చింది, మార్చ్ 16th 1928లో వచ్చింది. ఆన్ మార్చ్ 16, 1928 రామన్ అనౌన్స్డ్ హిస్ డిస్కవరీ ఆఫ్ న్యూ రేడియేషన్ డిస్క్రైబింగ్ ద బిహేవియర్ ఆఫ్ బీమ్ లైట్ పాసింగ్ త్రూ ఏ లిక్విడ్ కెమికల్. అయితే మార్చ్ 16 రామన్ అనౌన్స్ చేశాడు ఏమని, న్యూ రేడియేషన్ గురించి
ఫైనల్గా అతను అనుకున్నది సాధించాడు. అయితే ఒక లైట్ రే అనేది ఒక లిక్విడ్ కెమికల్ గుండా పాస్ అయితే ఏమవుతుంది అని అది అనుకున్నాడంట. ఎక్కడ అనౌన్స్ చేశారంట ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది? ఎక్స్పెరిమెంట్ అసెంబ్లీ. చూడండి, టు అన్ అసెంబ్లీ ఆఫ్ సైంటిస్ట్స్ ఎట్ బెంగళూరు. ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? ఒక నౌ కాల్డ్ బెంగళూరు. ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నారంట? బెంగళూరు అనేసి పిలుస్తున్నారంట. నెక్స్ట్, ద వరల్డ్ హైల్డ్ ద డిస్కవరీ యాజ్ ద రామన్ ఎఫెక్ట్. అయితే మొత్తం ప్రపంచమంతా ప్రశంసించేలా ఏమైనా కనుగొన్నారంట అతను. తన రామన్ అంటే ఇండియా వైపు సైంటిస్ట్ అంటే ఇండియాలో అసలు సైంటిస్ట్ లేరు అని అనుకున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూసేలా ఇండియాలో కూడా సైంటిస్టులు ఉన్నారు, మేము కూడా రీసెర్చ్లు చేయగలం అనేసి అతను నిరూపించారనమాట. మొత్తం ప్రపంచం అంతా అతని వైపు తిరిగేలా చేశారనమాట అతను. అయితే ఫర్ సైంటిస్ట్ రీసెర్చ్ ఇన్ దిస్ కంట్రీ ఇట్ వాజ్ ద రెడ్ లెటర్ డే. రెడ్ లెటర్ డే మీన్స్ రెడ్ లెటర్ డే an important day అంటే ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన రోజు అని అర్థం. రెడ్ లెటర్ డే he discovery caught the attention of the world with equipment worth hardly 200 and limited facilities. Raman was able to make discovery which won the him Nobel Prize in Physics 1930. అయితే మొత్తం ప్రపంచమంతా అతని వైపు తిప్పుకునేలా చేశారు కదా అతను యొక్క రీసెర్చ్ చేసి. అయితే ఇంకా ఆశ్చర్యపోయవలసిన విషయం ఏమిటి ఇక్కడ? ఆయన ఎక్విప్మెంట్ అంతా ఎంత ఖరీదు చేసింది తెలుసా? ఓన్లీ 200 రూపీస్. ఓన్లీ 200 రూపీస్తో తన రీసెర్చ్ అనేది చేశారంట. మరి ఎంత మనం ఒక 200 రూపీస్ అంటే చాలు. ఏదైనా అరే మన బుక్స్ వెంటనే బుక్స్ కొనేసుకోవాలి, ఏదైనా పెన్సిల్ కొనేసుకోవాలి, వెంటనే లేస్ ప్యాకెట్ కొనేసుకోవాలి అర్జెంటుగా అని అనుకుంటాం. కానీ అతను ఏమనుకున్నారు? ఒక 200 రూపీస్ ఎక్విప్మెంట్తో మొత్తం రీసెర్చ్నే కనిపెట్టేశారనమాట అతను. నెక్స్ట్, ఎప్పుడంట అతనికి నోబెల్ ప్రైజ్ అనేది ఎప్పుడు వచ్చిందంట? ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ 1930. ఎప్పుడు? 1930లో నోబెల్ ప్రైజ్ అనేది అతను గెలుచుకున్నారంట. అయితే ఇప్పటి వరకు అతను చేసిన ఎక్స్పెరిమెంట్స్ అలాగే ఎంత ఖరీదు చేశారు అతను? ఓన్లీ 200 రూపీస్తో తన యొక్క ఎక్విప్మెంట్ అనేది చేశారు. అయితే ఇప్పుడు సివి రామన్ ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో పుట్టారు అనేసి తెలుసుకుందాం మనం. రామన్ వాజ్ బోర్న్ నవంబర్ 7, 1888. ఆయన ఎప్పుడు జన్మించారంట? నవంబర్ 7, 1888. నవంబర్ 7, 1888లో ఆయన పుట్టారంట. ఎక్కడ పుట్టారు? తిరుచిరపల్లి ఇన్ తమిళనాడు. ఎక్కడంట? తమిళనాడులో తిరుచిరపల్లిలో ఆయన పుట్టారు. ఓకేనా? హిస్ ఫాదర్ వాజ్ ఏ కాలేజ్ ఫిజిక్స్ టీచర్. ఆయన ఫాదర్ ఏం చేస్తారంట? కాలేజ్లో ఫిజిక్స్ టీచర్ కింద వర్క్ చేస్తారంట. హీ వాజ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. ఆయన మొదటి నుంచి కూడా చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అంట, అంటే అంత తెలివైన విద్యార్థి. He was a brilliant student right from the start. When Raman passed his matriculations, and his parents was needed to send abroad for higher studies. Abroad means abroad. Abroad means in or to a foreign country. And పైన చదువుల కోసం ఫారెన్ కి పంపించాలని అనుకున్నారంట. ఇప్పుడు ఎవరైనా తన స్టడీస్ అయిపోతే మా అబ్బాయిని ఫారెన్లో చదివించాలని అనుకుంటారు కదా, వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా ఫారెన్లో చదివించాలని అనుకున్నారంట. ఇప్పుడు అతను మ్యాట్రికులేషన్స్ అయిపోయిన తర్వాత బట్ ఆన్ మెడికల్ గ్రూప్స్ ఏ బ్రిటిష్ సర్జన్ అడ్వైజ్డ్ దెమ్ అగైన్స్ట్ ఇట్ అండ్ రామన్ స్టేడ్ ఇన్ ద కంట్రీ టు డూ MA కోర్స్ అట్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ మద్రాస్. అయితే ఫారెన్ వెళ్ళి చదువుకోవాలని వాళ్ళ ఒక పేరెంట్స్ ఆశ కదా. అయితే ఒక అతను ఏం చెప్పారంట, బ్రిటిష్ అతను ఏం చెప్పారంట, ఏమని సర్జన్ చేశారంట, ఇక్కడ ఉండి చదువుకుంటేనే బెటరు, వినండి, ఇక్కడ ఉండి చదువుకుంటేనే బెటరు, ఫారెన్ వెళ్ళి చదువుకునే దానికంట తన యొక్క అక్కడ ఒక నేచర్ బాగాలేకపోతే తన యొక్క ఎఫెక్ట్ అనేది మొత్తం స్టడీస్ మీద ఉండదు, సో ఇక్కడ ఉండే చదివించండి అని అంటే
వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే చదివించారంట. ఎక్కడ? ఎంఏ కోర్స్ ఎట్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ మద్రాస్. ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంట దాన్ని? నౌ కాల్డ్ చెన్నై అని పిలుస్తున్నారంట. ఇప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్లో ఆయన చదువుకున్నారంట. సైన్స్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ అన్ ఇంప్రెషన్ ఆన్ హిమ్. హీ began to raise research papers for science journals. అయితే ఈయన చదువుకున్నప్పటికీ కూడా సైన్స్ అంటే ఇతనికి చాలా ఇష్టం కదా. ఈయన చిన్నప్పుడు అనమాట, ఈయన చిన్నప్పుడు చదువుకునే వయసులో ఈయనకి సైన్స్ అంటే చాలా ఇష్టం కదా. అయితే ఇతను రీసెర్చ్ పేపర్స్ ఫర్ సైన్స్ జర్నల్స్, అయితే ఈయన సైన్స్ జర్నల్స్ అని ఏవో పేపర్స్ రాసేవారంట. వెన్ హీ వాజ్ ఓన్లీ 19, అంటే 19th ఏజ్లోనే ఆయన జనరల్ పేపర్స్ అని రాసేవారంట. అప్పట్లో అవి కూడా చాలా పబ్లిష్ అయ్యేవంట. ఈ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్. అయితే ఇక పక్క నుంచి చదువుకుంటూ, పక్క నుంచి ఇలా పేపర్స్ రాసుకుంటూ, పక్క నుంచి ఏం చేసేవారంటే ఫస్ట్లో మనం చెప్పుకున్న ఓల్డ్ బిల్డింగ్ అని చెప్పుకున్నాం కదా, వర్క్ చేసేవారు కదా అందులోని. అలా 19th ఏజ్లోనే ఆయన అందులో జాయిన్ అయ్యారంట. అందులో జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఈయన పక్క నుంచి స్టడీస్, ఒక పక్క నుంచి రీసెర్చ్ కూడా చేసేవారంట. Meanwhile, respecting his parents' wishes, he took up the administrative find in finance minister in Calcutta. అయితే స్టడీ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ జాబ్ చేయాలని అనుకున్నారంట. నా కొడుకు జాబ్ చేయాలని ఎవరు అనుకుంటారు కదా. వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి ఎక్కడ జాబ్ చేసేవారంట ఆయన? ఫైనాన్స్ మినిస్ట్రీ ఇన్ కల్కత్తాలో జాబ్ చేసేవారంట. ఎక్కడ? కల్కత్తాలో ఫైనాన్స్ మినిస్ట్రీ కింద జాబ్ చేసేవారంట. అలాగే ఏం చేసేవారు? పక్క నుంచి రీసెర్చ్ అనేది చేసేవారంట. ఎక్కడ చేసేవారు రీసెర్చ్? ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్లో ఈయన చేసేవారు. నెక్స్ట్, హిస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్ హౌఎవర్ డిడ్ నాట్ ఫ్లాగ్. హీ యూజ్డ్ టు స్పెండ్ హిస్ అవర్స్ ఆఫ్టర్ ఆఫీస్ ఇన్ ల్యాబ్ ఆఫ్ అసోసియేషన్ వర్కింగ్ త్రూ అవుట్ ద నైట్. చూడండి, ఫ్లాగ్ మీన్స్ డిక్లైన్ అండ్ బికమ్ ప్లస్. అయితే ఈయన ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద జాబ్ చేస్తుండగా కూడా సైన్స్ అనేది వదలలేదంట. ఏం చేసేవారంట? ఈయన మార్నింగ్ అంతా వర్క్ చేసేవారంట, అదే ఫైనాన్స్ మినిస్ట్రీ కింద వర్క్ చేసేవారంట. అలాగే నైట్ అయ్యేటప్పటికి ఎక్కడికి వచ్చేసేవారంట? ఈయన నైట్ అయ్యేటప్పటికి ఎక్కడికి వచ్చేవారంట? ల్యాబ్కి వచ్చేసి సేమ్ రీసెర్చ్ చేసుకొని కొంచెంసేపు పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి వర్క్ చేసేకి వెళ్ళిపోయేవారంట. In his youth, Raman was mainly interested in acoustics, the science of sounds. ఈయన ఎక్కువ దేని మీద ఇంట్రెస్ట్ ఉండేదంట? సైన్స్ ఆఫ్ సౌండ్స్ మీద. అంటే సౌండ్స్ అంటే ఇప్పుడు సపోజ్ గిటార్ ఉందనుకోండి, గిటార్ నుంచి గిటార్ ప్లే చేసినప్పుడు ఆ సౌండ్స్ ఎలా వస్తున్నాయి, ఏంటి, ఎలా వస్తున్నాయి అనేది ఈయన రీసెర్చ్ చేయాలనుకున్నారంట. ఓకేనా. నెక్స్ట్, his studies how stringed instruments like a violin and his sitar could produce harmonious music. And look at this is the guitar. ఈ సౌండ్ అనేది సివి రామన్ అంటే వాళ్ళ మదర్ ఇలా ప్లే చేస్తూ వైలిన్ అని ప్లే చేస్తుండేవారంట. ఇలా సౌండ్స్ అనేది వస్తుంది కదా, ఆ సౌండ్స్ వచ్చినప్పుడు రామన్ ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఓకే, ఈ సౌండ్స్ అనేవి ఎక్కడ వస్తున్నాయి, ఏంటి, ఎలా వస్తుంది అనేసి చాలా ఇంట్రెస్ట్తో చూసేవారంటే, వినేవారంటే. అలాగే నేను ఎలా అయినా దీన్ని రీసెర్చ్ చేయాలనేసి ఆయన అనుకునేవారు. ఎలక్టెడ్ టు ద రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఇన్ 1924, ద బ్రిటిష్ గవర్నమెంట్ మేడ్ హిమ్ నైట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ 1929. ఇట్ వాజ్ ద హై హానర్ ఆఫ్ ద గ్రేట్ సైంటిస్ట్. అయితే అతను రాయల్ సిటీలో లండన్కి ఎలక్ట్ అయినప్పుడు, ఎప్పుడు అయ్యారంట లండన్కి ఎలక్ట్? 1924లో లండన్కి ఎలక్ట్ అయ్యారంట. అయితే అతను రాయల్ సిటీకి లండన్కి ఎలక్ట్ అయినప్పుడు 1924లో. అంతేకాకుండా బ్రిటిష్ గవర్నమెంట్కి వాళ్ళ కంట్రీలో ఉండే అత్యున్నత ప్రాముఖ్యమైన పురస్కారం అందుకున్నారంట. అదేమిటి? నైట్ ఆఫ్ బ్రిటిష్. చూడండి అక్కడ, నైట్ ఆఫ్ బ్రిటిష్. నైట్ ఆఫ్ బ్రిటిష్. ఓకే, అలాగా ఎలక్ట్ అయ్యారంట. ఎలాగా, ఏమని ఎంచుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళు? నైట్ ఆఫ్
సే నైట్ ఆఫ్ ఎంపైర్ కింద 1920 బ్రిటిష్ గవర్నమెంట్ ఎలక్ట్ చేసుకున్నారంట. 1929 it was the higher honor of the great scientist. He advised to young scientists was to look the world around them and not to confine themselves to their laboratories. The essence of science is said independent thinking and hard working, not equipment. మీ అందరికి డౌట్ వచ్చే ఉండొచ్చు, సివి రామన్ సౌండ్స్ అంటే ఇష్టం అన్నారు కదా, మరి ఏంటి ఇక్కడ లైట్ రేస్ కనుక్కున్నారనేది మీకు ఏం డౌట్ రాలేదా? సివి రామన్ సౌండ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నారు, అవునా? కానీ లైట్ రేస్ కనుక్కున్నారు ఏంటి అనేసి మీకు ఏం డౌట్ రాలేదా? సో ఓకే, చెప్తాను చూడండి. ఎందుకని అతనికి అలా అదే లైట్ రేస్ని ఎందుకని కనుక్కోవాలని అనుకున్నారు చూద్దాం. సివి రామన్కి ఆస్తులు ఎలా ఆలోచన వచ్చిందంటే ఒక లైట్ ఎఫెక్ట్ అనేది కనుక్కోవాలని ఎలా వచ్చిందంటే, ఇతనికి ఇంగ్లాండ్ నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చిందనమాట. ఇతనికి ఇంగ్లాండ్ నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చిందనమాట. అయితే ఇతను ఏమనుకున్నారంటే ఇంగ్లాండ్కి వెళ్ళారు, సైన్స్ అనే సమావేశం అటెండ్ అయినప్పుడు అయితే అక్కడికి వెళ్ళాలంటే పడవ మీదే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? అప్పట్లో లేవన్నమాట. అక్కడికి ఇంగ్లాండ్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? పడవ స్ట్రీమ్ మీద వెళ్ళాలన్నమాట. అయితే సో అతను వెళ్ళి ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి వస్తుంటే మధ్యధర సముద్రంలో ఒక ఆలోచన వచ్చిందంట. ఎందుకు? సముద్రంలో ఏమైనా ఆలోచన వచ్చింది? సముద్రంలో చూడగానే ఎందుకు సముద్రం నీరు నీలి రంగులో ఉంటాయి, ఎందుకని బ్లూ కలర్లో ఉంటాయి సీ వాటర్ అనేది? మీ ఎవరికి ఎప్పుడు డౌట్ రాలేదా? మామూలు వాటర్ ఎందుకు నీట్గా ఉంటాయి వైట్గా, సీ వాటర్ అనేవి ఎందుకు బ్లూ కలర్లో ఉంటాయి? మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? సరే చూడండి ఎందుకు. అయితే అప్పటికి సైంటిస్టులు అందరూ కూడా చాలా థియరీ చేసి ఇన్వైట్ చేశారు. ఏమని ఇన్వైట్ చేశారంటే, అప్పట్లో సైంటిస్టులు అందరూ కూడా ఏం చేశారంట, సీ అనేది బ్లూ కలర్లో ఎందుకు ఉంటుందని ఏమని చేశారంటే, ఆకాశం బ్లూ కలర్లో ఉంటుంది కదా, అందుకనే సీ కూడా బ్లూ కలర్లో ఉంటుంది అనేసి అనుకున్నారంట. అయితే సైంటిస్టులు అందరూ అలా చెప్పారంట. అది నిజమేనా? మరి నో. ఎందుకని నో? ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. మరి రైనీ సీజన్ అప్పుడు అక్కడ క్లైమేట్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది, అంటే మేఘాలు అనేవి బ్లాక్ కలర్లోకి వస్తాయి. అప్పుడు ఎందుకు స్లీవ్ బ్లూ కలర్లో ఉంటుంది మరి? అవునా? నాకు ఆ డౌట్ వచ్చింది, మీకు రాలేదా? ఆకాశం సైంటిస్టులు అన్నది కరెక్ట్, ఆకాశం నీలి రంగులో ఉంటుంది కాబట్టి బీఎస్సీ అనేది కూడా నీలి రంగులో ఉందనేది సైంటిస్టులు కనిపెట్టారు. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటి, మేఘాలు రైనీ సీజన్ అప్పుడు బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, ఇప్పుడు మరి ఆ రైనీ సీజన్ అప్పుడు కూడా బ్లూ కలర్ ఎందుకు ఉంటుంది అనేసి డౌట్ వచ్చింది నాకు. సరే ఎందుకో చూద్దాం. అయితే నీలి రంగులో ఉంది అనేది సైంటిస్టులు చెప్పింది రాంగ్ అని చెప్పి అతనికి కలిగింది ఏంటి, సో అందువల్ల అతను చేసిన ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ సివి రామన్ ఎఫెక్ట్ అని చెప్పారంట. అంటే ఈ యొక్క లైట్ ఎఫెక్ట్ అనేది ఏమని చెప్పారంటే సివి రామన్ ఎఫెక్ట్ అని చెప్పారంట. అయితే ఆ లైట్ రే అనేది వాటర్ ద్వారా ప్రయాణించినప్పుడు ఈ సముద్రంలో ఉన్నటువంటి నీరు ఎలా ఉంటుంది? సముద్రంలో నీరు మొత్తం అన్ని యొక్క వాటర్ కూడా సీలోకి వచ్చేస్తాయి, అవునా? మరి డస్ట్ వాటర్ అంతా మొత్తం అన్ని వాటర్స్ అన్ని వచ్చేసి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఒక డస్ట్ పార్టికల్స్తో నిండి ఉంటుంది కదా. సో డస్ట్ పార్టికల్స్ ద్వారా వాటర్లోని ఈ లైట్ రే అనేది ప్రయాణించినప్పుడు అక్కడ స్టార్టింగ్ జరిగి లైట్ రే ఉన్నటువంటి ఫోటాన్స్ అనేవి ఎనర్జీ లాస్ అవుతాయి అనమాట. ఆ యొక్క డస్ట్ పార్టికల్స్ మొత్తం అన్ని డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క లైట్ రేస్ అనేవి స్కాటరింగ్ జరిగి లైట్ రేస్ ఉన్నటువంటి ఫోటాన్స్ని ఎనర్జీ లాస్ అవుతాయి అనమాట. లాస్ అయినప్పుడు దేని ద్వారా లాస్ అవుతాయి? ఇక్కడ ఉన్నటువంటి మలినాలు డస్ట్ ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి మలినాలు డస్ట్ ఉంది కదా, వాటిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని కొనడం వల్ల ఆ ఫోటాన్లో ఎనర్జీ లాస్ అయ్యేదన్నమాట. ఈ విధంగా ఈ యొక్క ఎలక్ట్రాన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇందులోనేమో లాస్ అవుతుంది, ఇందులోనేమో ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు ఏ విధంగా జరుగుతుంది? కలర్ అనేది
ఇక్కడ నుంచి ఇంక్రీజ్ తక్కువయ్యి అక్కడ ఎనర్జీ ఎలక్ట్రాన్ల ఎనర్జీ ఇంక్రీజ్ అవడం వల్ల సి అనేది ఏ కలర్లోకి వస్తుంది, బ్లూ కలర్లోకి వస్తుంది. అయితే అలాగే ఒక లైట్ ఎఫెక్ట్ నేను కనుక్కోవాలి అనేసి ఈ యొక్క సివి రామన్ నిర్ణయించుకున్నారనమాట. కానీ సౌండ్స్ అంటే కూడా అతనికి చాలా ఇష్టం. నాకు మీకు డౌట్ రాలేదు, అందుకు సౌండ్స్ అనేవి కూడా ఇష్టం కదా, మరి ఇదెందుకు చేయలేదని మనకు డౌట్ రావాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రయాణించినప్పుడు అతనికి ఈ డౌట్ వచ్చింది కాబట్టి ఎందుకు బ్లూ కలర్లో ఉంది, ఎందుకు బ్లూ కలర్లో ఉంది, ఈ యొక్క ఇంక్రీజ్ అవుతుంది అక్కడ డిక్రీజ్ అవుతుందని తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ సివి రామన్ was first Indian scholar who studied wholly in Indian and received the Nobel Prize. First సివి రామన్ ఎవరు? First Indian studied wholly in Indian and received the Nobel Prize. He was the first Asian, first non-white to reach such great award of science. నల్ల జాతీయులు మన ఇండియన్స్ ఏమనేవారు ఇంతవరకు? బ్రిటిష్ బ్లాక్ పీపుల్ అనేవారు, నల్ల జాతీయులు అనేవారు. అంటే వాళ్ళు వైట్గా ఉండేవారు కదా, మనకు కొంచెం కలర్ తక్కువ కదా, నల్ల జాతీయులు అని అనేవారు అనమాట. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ సివి రామన్ ఫస్ట్ ఇండియా స్కాలర్, ఇండియాలోనే కంప్లీట్గా స్టడీస్ పూర్తి చేసి ఇతను ఫస్ట్ ఏషియన్ నాన్ వైట్ అంటే నల్ల జాతీయులు, అంటే ఇది వరకు ఇండియన్స్ వాళ్ళని నల్ల జాతీయులు అని అనేవారు అనమాట. నల్ల జాతీయులు కూడా ఫస్ట్ పర్సన్ నోబెల్ ప్రైజ్ అందుకున్నారు అనమాట. ఎవరు ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అందుకున్నారు? సివి రామన్ నోబెల్ ప్రైజ్ అందుకున్నారంట. కానీ అతని మెమరీస్ మనతోనే ఉండిపోయి బట్ హీస్ మెమరీస్ ఆర్ విత్ us. February 28, the day on which he discovered the Raman effect, is celebrated as National Science Day. అయితే అతను ఎప్పుడు హీ పాస్ అయ్యారని అతను ఎప్పుడు చనిపోయారు? ఆయన ఎప్పుడు చనిపోయారు? లిజన్, ఆయన ఎప్పుడు చనిపోయారంట? 1970 నవంబర్ 21. నవంబర్ 21లో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన ఒక మెమరీస్ మనతోటే ఉంది. ఆ యొక్క చనిపోయిన రోజున ఏం చేశారు? February 28, the day which he discovered Raman effect. రామన్ ఎఫెక్ట్ డిస్కవర్ చేసిన ఆ రోజు February 28 మనం ఏం జరుపుకుంటాం? నేషనల్ సైన్స్ డేని మనం జరుపుకుంటాం. హీ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ సైన్స్ డే, కాంప్లికేటెడ్ రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్. ఓకేనా? ఒక రామన్ ఎఫెక్ట్ అనేది తెలుసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, అర్థమైంది కదా మా అందరికి? Yes, miss.